టెంపర్ స్పూఫ్ తో తన ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెట్టాడు. ఇప్పుడు రాకేష్ రెడీ అయిపోయాడు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. హాయ్ హలో నమస్తే, మై నేమ్ ఇస్ మూర్తి. మీరు చూస్తున్నారు జబర్దస్త్ చర్చా వేదిక. ఈ జబర్దస్త్ చరిత్రలో ఎన్నో సంఘటనలు సందేహాలు మన రాష్ట్రంలో చేరుకున్నాయి. సో ఈ సందేహాలు సంఘటనలు తీర్చడానికి మన ముందుకు విచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్. అతి వినయం దూర్త లక్షణం. నాకు చిన్న డౌట్ సార్, చెప్పండి. అసలు జబర్దస్త్ లో ఏం జరుగుతుంది సార్? జబర్దస్త్ లో ఏం జరుగుతున్నాయి ఏంటండి? మామూలుగా జనరల్ గా అందరం టీం లీడర్లు కామెడీ చేస్తూ ఉంటాం, కామెడీ జరుగుతూ ఉంటుంది సార్. మొన్న మీరు ఆర్పి విడిపోయారు, రేపు సుధాకర్ భాస్కర్ విడిపోతారేమో. మొన్నటికి మొన్న నరేష్ గారు బాబు దగ్గరికి వెళ్ళి బాబు గారు నాకు టీం లీడర్ కావాలి, ఎప్పుడు ఇస్తారని అడిగారంట. మీరెందుకు వచ్చారయ్యా? అడగండి ప్రశ్నలు. చూడండి రాకేష్ గారు, ఏంటి సుధీర్కి రష్మికి మధ్య ఏముందండి? ఇప్పుడు నాకు ఆర్పికి మధ్య ఏముంది? ఏం లేదు సార్. మరి అదే లేదు, కూర్చో. సార్ రాకేష్ గారు, ఏమిటే మీకు రష్మి అంటే ఇష్టమా అనసూయ అంటే ఇష్టమా? ఏంటి మీకు రష్మి అంటే ఇష్టమా అనసూయ అంటే ఇష్టమా? ఏంటి సార్ ఏమంటున్నాడు? మీకు రష్మి అంటే ఇష్టమా అనసూయ అంటే ఇష్టమా అంటున్నారు. మీకు వినబడిందని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏమండి రాకేష్ గారు, ఏంటే మా వినోద్ని టీం లీడర్ ఎప్పుడు అవుతుందండి? మీ ఓరి నాయన, మీ డిమాండ్లు పెరిగిపోతున్నాయి కదరా నాయన, కూర్చో. నెక్స్ట్ వీడు ఇప్పుడే లేచినట్టున్నాడు. రాకేష్ గారు, ఆ, రోలర్ రఘు ఆ. ఎందుకు వెళ్ళిపోయాడండి? ఓరి నీ దుంపదగా, నువ్వు ఎప్పుడు లేచావురా నిద్ర? నేను ఎప్పుడో వచ్చానండి, ఆ. పడుకుని ఇప్పుడు లేచాను. ఆయన ఎప్పుడో పోయాడు, వీడు ఇప్పుడు అడుగుతాడు ఏంటండి? నీ దుంపదగా కూర్చోరా నాయన. రాకేష్ గారు, ఆ, నా పేరు ముఖేష్ అండి. ఓకే నా వయసు 28 అండి. ఓకే. నాకు చాలా లేట్ గా పెళ్ళైందండి. అయ్యో, మొన్నటి రాత్రి రే, నాకు రే, రే, రే. వీడు వేరే ప్రోగ్రామ్ కి పోయి ఈ ప్రోగ్రామ్ కి వచ్చాడు, నా వేరే ప్రోగ్రామ్ పంపించామండి. నీ దుంప దగ్గర ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తారేంటండి? నెక్స్ట్ రాకేష్ గారు, చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటో? మీరు ఏ టీమ్ లో చేస్తున్నారండి? అరే నిన్ను అబద్ధం ఆడక, నిన్ను ఆర్పి గడు పంపించాడు కదా. నువ్వు కూర్చోరా నాయన. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్పి గారు మీరు ఇద్దరు కలిసి టీమ్ లీడర్ గా చేశారు. అవును. ఆర్పి గారితో మీ ప్రయాణం ఎలా ఉంది సార్? ఏం చేస్తున్నారు సార్? అంటే ఏదైనా అబద్ధం ఆడేటప్పుడు వాళ్ళిద్దరికి నమస్కారం చేయడం నాకు అలవాటు. ఓ మా ఇద్దరి ప్రయాణం గురించి చెప్పాలంటే అది అద్భుతమైనటువంటి క్షణాలండి. ఒక్కొక్క క్షణం మధురానుభూతి. మరి మీరు ఇద్దరు ఎందుకు విడిపోయారు సార్? విడిపోలే సార్, విడగొట్టారండి. ఒక ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని విడగొట్టారు. ఒక పని చేయండి, ఆర్పి చేయగొస్తే రక్తపు చుక్కలతో నా పేరు రాస్తుంది, నా చేయగొస్తే ఆర్పి పేరు రాస్తుందండి ఆ రక్తపు చుక్కలతో. వెరీ గుడ్. ఏమండి, ఆర్పి గారు ఇంతవరకు స్కిట్ కొట్టలేదు, మీకు సిగ్గు అనిపించట్లేదా? ఏమైందండి? ఇలాంటి షోలో ఇట్లాంటి సందర్భాల్లో నేను సమాధానం చెప్పలేకపోతానని బాధపడుతున్నాను. మీరు నాకు 2 వారాలు టైం ఇవ్వండి. ఆర్పితో స్కిట్ కొట్టి మళ్ళీ ఇక్కడే ఇదే షోలో ఇదే టీవీలో మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. గుడ్ బాయ్. టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నా క్యాన్సిల్ చేయండి. మనకు రాకేష్ కావాలి, రాకేష్ చెప్పే మాటలే కావాలి, మనకు రాకేష్ కావాలి, రాకేష్ కావాలి. అబ్బా. కానీ మీ అందరికీ ఒక విషయం తెలుసా? అమ్మ మనకి చందమామని చూపిస్తూ గోరు ముద్దలు పెట్టినట్టు 6 టీం లీడర్లు కష్టపడి కామెడీ చేస్తున్నారు. నేను మీతో కాదు మాట్లాడాల్సింది, మీతో అసలు కాదు. జబర్దస్త్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? జబర్దస్త్లో ఏం డ్యామేజ్ అయిందో నీకు తెలుసా? ఒక్కసారి మనం విడిపోవడం వల్ల మన ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది, మన ఇద్దరు సంబంధాలు తెగిపోయాయి. నీ స్టెప్ నా స్కిట్ అంటూ తేలిపోతున్నాయి. నువ్వు డైలాగులు మర్చిపోతున్నావు, నీకు ఓకే అన్నా? నువ్వు డైలాగులు మర్చిపోయి స్కిట్ బాగా చేయకపోతే నీ దూల తీరిపోతుంది. నువ్వు స్కిట్ బాగా చేయకపోతే నీ రెమ్యునరేషన్ తగ్గిస్తారు, నేను స్కిట్ లో నుంచి తీసేస్తారు, నిన్ను నన్ను మళ్ళీ కలుపుతారు, అప్పుడు నా దూల తీరిపోతుంది. నీకు ఓకేనా?
నువ్వు కమెడియన్ కాదా? నీ టీంలో నువ్వే కదరా మెయిన్ కమెడియన్. మరి నువ్వేం చేస్తున్నావు? నీ టీంలో నువ్వు తప్ప అందరు కామెడీ చేస్తున్నారు. గుమ్మడికాయ లాంటి భాస్కర్ కూడా కుంకుడుకాయ లాంటి నరేషన్ పెట్టుకొని స్కిట్లు కొడుతున్నాడ్రా. పటాస్ ప్రకాశ్ అన్న నేను దేవుడా స్కిట్ కొట్టలేను, దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి కొబ్బరి కొడి కొట్టి అక్కడ దొరికారా దుర్గా ప్రసాద్ గారు. ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే అదిరే అభి కూడా ఆది లేకుండా స్కిట్ కొట్టారా. ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే వచ్చర్ రవి కూడా అప్పారావు స్కిట్ పెట్టారా. ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే ఎవరు లేకుండా చిన్న పిల్లలు పెట్టి నేను స్కిట్ కొట్టా. నువ్వు కూడా ఇక్కడ బలంగా సంకల్పించుకో. నువ్వు సపరేట్ టీం లీడర్ గా అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను సపరేట్ టీం పెడుతున్నా రాకేష్ గారిని భరించలేనప్పుడు ఎంత బాధపడ్డారో నీకు తెలుసా? అప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? గాఢ అంధకారం, రోడ్డు నిండా గతులు, చేతిలో లాంతర్ కూడా లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. చివరి రక్తపు కొట్టు వరకు పోరాడుతూనే ఉంటాను. నీతో నేను స్కిట్ కొట్టిస్తాను. నువ్వు స్కిట్ కొట్టాలని చెప్పి పెద్దమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి ఇప్పుడు నేను వెళ్తున్నా. నాతో నువ్వు వస్తావా? రా రా వస్తావు. ఇది సార్ నా ఆర్పి. నువ్వు స్కిట్ కొట్టావు, నాకు అది చాలు. ఎప్పుడు మన ఇద్దరు వెళ్ళి పెద్దమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడతావు. నువ్వు రా. ఎవరితో వాళ్ళదారా ఒకటే కొడతావు ఇద్దరం కలిసి. మొత్తం విన్నావా స్కిట్? యాడిపోయి నేను ఆడే కదా కూర్చోడు జండు పోసేసారు 3 అయిపోయినాయి. రెండు గుట్టలోపల మనిషి ఆగలేకపోతున్నావే. వీళ్ళంతా ఎవరు నాన్న? మన చర్చా వేదిక సభ్యులు వీళ్ళంతా. ఏమైనా చెప్పావు డైలాగ్ నువ్వు? మా వినోద్ ఎప్పుడండి టీం లీడర్ వాయిస్ మార్చు ఫస్ట్. వాడు పిలిస్తే వచ్చేసి మొన్న స్కిట్ కొట్టా చూడ నువ్వు లాస్ట్ స్కిట్ ఎత్తు చూసావా? ఏమైంది మొత్తం చూసావా స్కిట్? టెంపర్ నా గురించి తక్కువగానే మాట్లాడాను, ఎందుకంటే నేను ఇంకా రేంజ్కి వెళ్ళాలా ఉంటా. వీడిని చూసుకొని పట్టు డ్రీమ్ రోల్ కి చూసుకోండి. పడ్డోడు ఎప్పుడు చద్దోడు కాదు, అసలే గాఢ అంధకారం పైన. నీకు నాకు ఏముందిరా బయట సీత. బై ఎనీ ఛాన్స్ ఆర్పి వచ్చి స్కిట్ చేశాడా నీ దాంట్లో? యా. మీరిద్దరు నాకు అర్థం గారు. రోజా గారు మీకు అర్థమైందా? నాకు కూడా అర్థం కాలేదు. ఇది ప్రేమ ద్వేషమా కస ఏంటి అర్థం కాలే. ఎగ్జాక్ట్లీ. కానీ లెంతీ డైలాగ్ చాలా బాగా చేసావు. నీ పేజీలు డైలాగ్ చూసి పిచ్చెక్కి లేసి వచ్చేసాడు ఆర్పి. ఆల్రెడీ రెడీగా ఉన్నాడు కింద. బాగుంది. నాగబాబు గారు స్కిట్ ఎంటర్టైన్ బాగానే చేశారు. థ్యాంక్ యూ సార్. రీజనబుల్ గా ఓకే గుడ్.